శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మీ ఇంట్లో ఈ స్థితి అయితే మంచిగా చెడుగా ఏం జరగబోతుంది, ఎటువంటి స్థితిగతులు పరిస్థితులు ఈ రోజున కుంభరాశి జాతకుల ఇంట్లో కానవస్తున్నాయో తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని దయచేసి ఎక్కడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ప్రయాణాలు చేస్తూ ఉన్న వారికి ఈ రోజున అనుకూలత ఉంటుంది. పెద్దల సహకారం మీకు లభించబోతోంది. ఈ రోజున మీరు చేసేటటువంటి ఏ పనిలో అయినా కానీ శ్రమకు తగ్గ ప్రతిఫలితమైతే తప్పక పొందుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సన్నిహితుల ద్వారా, స్నేహితుల ద్వారా మీకు అండదండలు లభించబోతున్నాయి. ఈ రాశి వారికి వాహన మరమ్మతుల కారణంగా ఈ రోజు కాస్తంత ధనం వ్యయం అవుతుంది. ఈ రోజున కోర్టుపరమైన కేసుల్లో ఎవరైతే ఉంటారో వారికి అనుకూల తీర్పు రాబోతుంది. అయితే కుంభరాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలతో కార్య సఫలమనేది ఉండబోతుంది. ఆస్తి తగాదాలు కూడా కొంతమేరకు పరిష్కారం అవుతాయి. వివాదాలకు ఈ రోజు మరి ముఖ్యంగా 100% కూడా ఈ రాశి జాతకులు దూరంగా ఉండండి. కనీసం ఎదుటివారి కష్టాన్ని కూడా వినవద్దు. కష్టాన్ని వింటే అస్సలు ఊరుకోలేరు, తట్టుకోలేరు. ఆ యొక్క కష్టాన్ని తొలగించేందుకు ఇంట కాలు కూడా ఉంచలేరు. కాలు కదిపి వారి వద్దకు వెళ్తారు. తగిన మూల్యం నష్టం రూపంలో చెల్లించుకుంటారు. కావున తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులకు కొంత శ్రమించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజున ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు చూస్తే చికాకులు తొలగిపోతాయి. ఉత్సాహవంతంగా మారుతారు. చేసే పనులు పూర్తి చేస్తారు. అన్ని సమయానికి పూర్తి కాబోతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే విధంగా పై అధికారుల తీరు అయితే ఉంటుంది. వారిని మెప్పిస్తారు. మీ పనితీరు చూసి వారు ఈ సమయంలో మిమ్మల్ని గొప్పగా ప్రశంసిస్తారు. అదేవిధంగా సహోద్యోగుల నుంచి కూడా చక్కటి తోడ్పాటు అయితే పొందుకోబోతున్నారు. ఆఫీస్లో తోటి ఉద్యోగస్తుల మధ్య మీతో ఉండే చిన్నపాటి కలహాలు కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొనే సూచన కనిపిస్తుంది. చేసే పనుల్లో చక్కటి విజయం కలుగుతుంది. భయపడాల్సిన అవసరమే లేదండి. గొప్ప విజయాలు చేసే పనుల ద్వారా దక్కబోతున్నాయి. ఇక మీ పనిలో ఒత్తిడి తొలగుతుంది. ఒకరి కారణంగా మీరు మరింత ఉత్సాహవంతంగా మారబోతున్నారు. మీకు ఉండే అలవాటు కష్టాలు తలచుకోవడం, వాటిని భూతద్దంలో చూసి భయపడ్డం. మిమ్మల్ని నైతికంగా ఇవి బలహీనపరుస్తాయి. కాబట్టి మీకు ఉండే కష్టాలు మీరైతే అస్సలు తలచుకోవద్దు. వాటిని భూతద్దంలో పెట్టి చూడొద్దు. త్వరలోనే మీ జీవితం అంతా మారుతుంది. మీకు మంచిగా పరిస్థితులు కలగబోతున్నాయి. నవగ్రహాలు మీకు అనుకూలంగా గోచార స్థితి అనేది త్వరలో మారబోతుంది. కావున ఏమాత్రం సందేహం వలదు. వ్యాపారస్తులకు వ్యాపారం అనేది చాలా అద్భుతంగా మారబోతుంది. చేసేటటువంటి వ్యాపారంలో గొప్ప లాభాలు అయితే పొందుకోబోతున్నారు. మీ వ్యాపారం అనేది ఇప్పుడు తప్పకుండా వృద్ధి చెందబోతుంది. కొత్త ప్రణాళికలతో వృద్ధి చేస్తారు, విస్తరిస్తారు. వ్యాపారం వృద్ధి చేయడానికి ఇంకా కష్టపడతారు. ప్రాణం పెట్టి కష్టపడతారు. అలాగే ఆస్తి వ్యవహారాల్లో చక్కటి లాభం పొందుకోబోతున్నారు. అద్భుతవంతమైన లాభాలనైతే ఈ సమయంలో పొందుకుంటారు. అయితే ఈ రోజున కుంభరాశి జాతకులు మీ ఇంట్లో స్థితి ఎలా ఉంటుంది అంటే ప్రశాంతవంతమైన వాతావరణం అనేది కలిగి ఉంటుంది. జీవిత భాగస్వామితో, కన్న తల్లిదండ్రులతో, సంతానంతో చక్కగా సమయం గడుపుతారు. ఇప్పటి వరకు సమయం గడపకే చిన్న అపార్థాలు ఉండి ఉండవచ్చు. ఇంట్లో సంతోషం లేక సాధారణంగా జీవితం గడిచిపోతుందంటూ పదే వారి వద్ద నుంచి ఫిర్యాదులు కలిగి ఉండవచ్చు. ఈ రోజున మాత్రం వారితో చక్కగా విందు వినోదాల్లో అద్భుతవంతంగా బయటికి వెళ్లడం లాంటివి
సమయాన్ని వెచ్చించడం లాంటివి చేస్తారు. ఈ యొక్క సమయం జీవిత భాగస్వామిని మరింత అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంపత్య జీవితానికి సంబంధించి మంచి ఆనందాన్ని పొందుకోవడం మాత్రమే కాకుండా ఈ రోజున జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు సమస్యలు తొలగించుకోవడానికి మీరే ఒక అడుగు ముందుకేస్తారు. వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇక మంచి శుభవార్త అయితే కలగబోతుంది. ఈ రోజున మీ ఇంట్లో వివాహానికి సంబంధించి ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. సంతానం పట్ల కానీ, లేకపోతే సోదర సోదరి మణుల గురించి కానీ, లేకపోతే వివాహానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో మీ ఇంట్లో ఈ రోజున ఆకస్మిక శుభవార్త అయితే వినబోతూ ఉన్నారు. ఇది మిమ్మల్ని ఆనందింపచేస్తుంది. మీకు అతి త్వరలో వివాహం కుదిరేటటువంటి సమయం రాబోతుంది. ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొన్న వారు ఉన్నారో వారికైతే చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి. ఈ రోజున శివారాధన చేసుకోండి. ఇంటి నుండి అడుగు బయటికి పెట్టేటప్పుడు ఖచ్చితంగా పరమశివుణ్ణి దర్శించుకొని, దేవాలయానికైనా పూజ గదిలో అయినా పరమశివుణ్ణి దర్శించుకొని బయటకు వెళ్ళండి.